అన్నీ కొడతా ఏమిటా శ్రమస్తా ఏమిటి బాక్సింగ్ ఛాంపియన్ కావాలనా? బాక్సింగ్ ఛాంపియన్ ఏంటండి, హౌసింగ్ ఛాంపియన్ కావాలని. అంటే అంటే హౌస్ అంటే ఇల్లు కదా, రేపు ఎప్పుడైనా పెళ్లి అవుతుంది కదా, అప్పుడు ఇంటిని ఉతికేస్తే హౌసింగ్ ఛాంపియన్ అయ్యామనుకోండి, బ్రహ్మాండంగా కాపురం చేసేది. అలా ఉతికే భార్య రాకపోతే ఇంకా మంచిది, మనమే ఉతికేస్తాం. అయితే సరే హౌసింగ్ ఛాంపియన్ అవుతూ కాక. థ్యాంక్ యూ. నాన్నగారు ఏం చేస్తున్నట్టు? ఏమి చేయటం లేదండి, గదిలో కూర్చుని తలుపులు వేసుకుని రామకోట రాకోట. ఏమయ్యా రెడీ అయినా? అబ్బా ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు ఒరే తాతిగా. ఎవడోడు మర్యాద లేకుండా ఏంటంటే పిచ్చేశెట్టి గారు, ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి. కదా మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక? నువ్వేమన్నా డి రామానాయుడువా, నారా చంద్రబాబు నాయుడువా? కదా మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరికగా ఉంది. నా కోరిక తెలుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్, మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా మరి అందుకే పిలిచాను. పిచ్చేశెట్టి గారు, మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి, అరికాల్లో మెదడు కూడా ఉందండి, మెదడు కూడా ఉందండి. అయితే వెళ్ళిపోతా. సర్లేదా దిగు. ఇవైతే కూర్చో. నవ్వు ఏ దానిలే తీ. వస్తానండి పిచ్చేశెట్టి గారు, ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి, మీది కత్తిరించుకొని నాది గోడ కత్తిరించుకుంటాను. ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, పోలీసులకు ఆనవాళ్ళు కావాలి కదా, అందుకు దించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేశెట్టి, ఇంత పని చేసావా? నీకు ఇస్తాను మడతలో కిడతా. వచ్చావా తెచ్చావా? ఏంటండి తెచ్చేది? దొండపాడు బెండకాయ. ఇదేమన్నా కోటా కిరసనాలు అనుకున్నారా, రేషన్ బియ్యం అనుకున్నారా? ఎర్ర త్రికోణం అండి బాబు, నీరొద్దు. అదేరా తెచ్చావా అని అడుగుతున్నాను. అవటానికి కుట్లో మిగిలితే కదండి, పెళ్లి అయిన వాళ్ళకదే పెళ్లి కానోళ్ళకదే. అయినా నాకు తెలియకడుగుతాను, ఆ గుత్తి గురయ్య గారు వయసు ఉంటుందండి? 70-80 ఉంటాయి. మరి ఆడికి ఎందుకంటే 25 నిరోధులు 25 కొన్నాడా? ఏం చేసుకుంటాడా? ఏం చేసుకుంటాడా? ఏం చెప్తామండి? నెల వేసుకుని అప్పుడు ఒబ్బడిగా వాడుకుంటాడండి. ఆ సొమ్మే పోయిందండి. రే అడిని అడుగు 10 పట్ట. ఏమండి పిలిచావరా? నేను కాదండి, కంచుగారు. ఇట్రండి. వస్తున్నాను, ఉండవా? ఆ పని మీద ఉన్నాను. అది కాదండి, ఒకసారి రండి. ఏంటే? మనకి ఆషాఢ మాసం మంది అక్కర్లేదండి, ఏ ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది. అంటే సరిగమ్మ పదిలిసే వాసిన మొలక్కాయ మీద గెలక్కాయ. ఏంటి రోగం? కడుపులో మంటగా ఉందండి. ఎవరి మీద? మీద కాదు, లోపలేనండి. నాకే కడుపులో మంట. ఏది కళ్ళు చూపెట్టు. కడుపు నొప్పికి కంటికి సంబంధం ఏంటండి? చెంప మీద లంపకాయ కొడితే కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెంపకి కంటికి సంబంధం ఏంటి? ఎప్పుడు ఆలోచించలేదండి. చూడండి ఇప్పుడు ఆలోచించు. రక్తం ఉందండి? లేదు, మందు ఉంది. రోజుకు ఆపు కొడుతున్నావా? నేను మందు తాగనండి, గంజి తాగుతానండి. ఏది నోరు తెరు. ఏ నాలుగు పిగేస్తారేటండి? కాదు, పళ్ళు చెక్ చేస్తా. పళ్ళు తెల్లగానే ఉన్నాయి, నాలుగు ఎర్రగా ఉంది. కడుపు గురించి తప్ప మిగతా అన్నిటి గురించి మాట్లాడుతున్నారండి మీరు. ఆ, లోపల లారీలు బస్సులు తిరుగుతున్నట్టు ఒకటే సౌండ్లండి, రాత్రి నిద్ర పట్టట్లేదు. నీకా నీ పక్క వాళ్ళకా? నాకేనండి, ఒక్కడే కదా పడుకుంటాను. ఆ మ్యాటర్ నాకు తెలదు కదా మరి. ఇంతకే ఏం తింటావు? అది ఇది అని ఏం లేదండి, మిగిలిపోయిన అన్ని తినేస్తాను. అన్ని తినేస్తావా? అయితే అది కడుపు కాదు, గాడ్రేజ్ ఫ్రిడ్జ్ అన్నమాట. అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, ఎక్స్రే తీయించాలి. అంటే ఏంటండి? ఫోటో ఏంటి ఫోటో అండి? ఇప్పుడు ఫోటో తీస్తారా నాకు? అమ్మా బల్లెటోరు ఇలాగే తీసేశారు. ఒక్క నిమిషం అండి. ఏడీడు ఫోటో అంటే పారిపోయాడేంటి? భలే ఊడరు బాబా. అయ్యో ఏంటి నా హస్బెండ్ నువ్వు కట్టేసుకుంటున్నావు? ఈ రమ్మగారు నాకు ఇచ్చిందయ్యా. పావులా బొస కొడుతుంది. ఎవరు కొట్టుకుంటే ఏంటి? అదేంటి నా బట్టలు నువ్వు వేసుకున్నావు? మరి నేను ఇప్పుడు అర్జెంట్ గా అందంగా తయారవ్వాలి. అందంగా తయారవడం ఏంటయ్యా? కడుపులో నొప్పిగా ఉంది. కడుపులో నొప్పిగా ఉంటే అందంగా తయారవడం ఎందుకు? మరి నేను ఇప్పుడు ఫోటో తీయించుకోవాలి. కడుపు నొప్పి అయితే ఫోటో తీయించుకోవడం ఏంటి? ఈ ఫోటో తీయించుకోవడానికి స్ప్రే కొట్టుకోవడం ఏంటి? ఏంటో ఇదంతా. మరి డాక్టర్ గారు తీయించుకోమన్నారు. డాక్టర్ గారు తీయించుకోమంటే ఏంటి? ఏడినా అమ్మాయిలు డ్రెస్సులు వేసుకుంటూ
ఉన్నట్టుండి సడన్ గా మాయమైపోయావు? కడుపులో నొప్పికి మంది ఇస్తారనుకున్నాను కానీ ఫోటోలు తెస్తారనుకోలేదండి. ఆ. ఫోటోకి మరి కోటింగ్ ఉండాలి కదండి. కోటింగ్ ఉండాలి, కొంచెం ఎక్కువ ఉంది కానీ ఏంటి ఆడమ్మాయి కట్టుకున్నట్టు అలా కట్టుకున్నావు ఏంటి? ఎప్పుడైందండి? ఆ. ప్యాంట్ మాగాడదండి, ఆ. కోక ఆడదండి. ఆహా. మరి షర్ట్ మాగాడదండి, ఆ. రైక్ ఆడదండి. ఓహో. రైక్ ముడప్పాల్సిన మాగాడండి. అబ్బో నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందయ్యో, తట్టుకోలేకపోతున్నాను నేను. అది సరే గానీ ఈ డ్రెస్ లో నువ్వు మగాడు కాలేజ్ దగ్గరికి వెళ్ళకమ్మా, కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తాడు ఎవడ. అంత బాగున్నానండి. చాలా బాగున్నావయ్యా. ఏలేటండి అలాగుంది, ఎక్కడెట్టారు? అందరు పేషెంట్లు ఒక్కలాగుండరు సుబ్బు. ఎవడో పవర్ఫుల్ పాపిస్ట్ పేషెంట్ నోట్లో వేలెట్టాను, బయటికి తీసేప్పుడు వాచిపోయింది. జాగ్రత్త అండి బాబు, డాక్టర్ గారు మీ జీవనాధారం ఏలే. కాంపౌండర్ సార్ వీరిని తీసుకెళ్లి ఎక్స్రే తీ. రండి సార్. జాగ్రత్త, కోటింగ్ చెడకుండా చూసుకో. అలాగేనండి. పడుకోండి సార్. పడుకోవాలా? ఎంత కోటింగ్ వేసుకొస్తే కూకోబెట్టి కదా ఫోటోలు తీయాలి. పడుకోబెట్టి తీయడానికి నేను ఏమన్నా శవన్నా? ఇక్కడ ఈ సిస్టమ్ ఇంతే సార్. ఐ, పడుకోండి. అయిపోయింది సార్. అయిపోయిందా? ఏంటి లైట్ ఎలగలేదు, నవ్వమనలేదు, చప్పుడే రాలేదు, అప్పుడే అయిపోయిందా? మీరు బయటికి వెళ్ళి కూర్చోండి సార్, ఫోటో తీసుకొచ్చి ఇస్తాను కదా. ఏంటి? సార్ నాతో రండి సార్. ఝన్ 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 తెలుగు వన్